హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ స్టడీస్. సో చాలా మంది కూడా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లా ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏది రాబోతుంది, మరి ఇప్పుడు స్థానిక సంస్థల మాట వస్తుంది, అదేవిధంగా ఎమ్మెల్సీ సంబంధించి సో ఇవన్నీ కూడా రకరకాల డౌట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు క్లియర్ గా ఎండ్ వరకు చూస్తే ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఇది మనకి లాస్ట్ ఇయర్ లోనే మనకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఏమని అతి త్వరలో మీకు ఏ మంత్ లా ఏ నోటిఫికేషన్ వచ్చేది కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మధ్యలో మనకి ఏం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణ ఒకటి అంటూ రావడం జరిగింది. సో దాని యొక్క రిజర్వేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత కంప్లీట్ గా జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత జియో పాస్ అయ్యి మళ్ళీ రిజర్వేషన్ దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. చాలా మంది కూడా ఈ కులగణన అనేది మీకు రిజర్వేషన్ సంబంధించిన ఇబ్బంది కాదు, ఇది స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్స్ డిసైడ్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది తప్పిస్తే దానివల్ల ఇంపాక్ట్ అనేది నోటిఫికేషన్స్ ఉండదు. ఏదైతే బీసీ కులగణన జరుగుతుందో దానివల్ల నోటిఫికేషన్స్ కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎస్సీ వర్గీకరణ అనేది ఆల్మోస్ట్ మనకి అయితే ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఏబీసీ గ్రూప్ గా చేయడం జరిగింది. సో దాని తర్వాత దానికి చట్టబద్ధత ఇవ్వడం. సో మనకి మార్చిలా బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి ఫస్ట్ వీక్ లా స్టార్ట్ కాబోతాయి కాబట్టి సో అందులో డిస్కస్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకున్నది ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అనే దాని మీద ఒకసారి మనం అవగాహన కనుక చూస్తే ఒకసారి మనకి మార్చిలో ఏమైందంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఇక్కడ పాసిబిలిటీ ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాలనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు లోకల్ బాడీకి సంబంధించిన ఎలక్షన్స్ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఈ లోకల్ బాడీకి సంబంధించి ఎలక్షన్స్ సంగతి ఏంటిది, మరి ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి కూడా చాలా మంది అడుగుతారు. సో మీరు నిన్న గాని మొన్న గాని ఈ రోజు కానీ పేపర్ కనుక చూసినట్లయితే సో మీకు మే లేదా జూన్, ఓకే, జూన్ లేదా జూలైలో మాత్రమే, జూన్ ఆర్ జూలై, సో మే ఎండింగ్ లేదా జూన్ లేదా జూలైలో మాత్రమే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితేంది, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితేంది, జెడ్పీటీసీ ఎలక్షన్ జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా అయిపోవాలి. సో అందుకోసమే ఇది మే ఎండింగ్ లేదా జూన్ లేదా జూలైలో ఉంటుంది. పాసిబిలిటీ ఉన్న కేసు ఏంటంటే మనకి జాబ్ క్యాలెండర్ సంబంధించి రిలీజ్ చేయడానికి ఏదైతే మార్చి బడ్జెట్ సెషన్స్ ఉన్నదో మోస్ట్లీ నాకు తెలిసి 70 ఒక మాక్సిమం 90% కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నది ఎప్పుడంటే మార్చిలో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా, ఏ మంత్ లో ఉండొచ్చు మీకు మార్చిలో అనమాట. ఓకేనా, సో ఈ మార్చిలో మీకు బడ్జెట్ సెషన్స్ ఏదైతుందో ఈ బడ్జెట్ సెషన్స్ లో భాగంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఇది మిస్ అయిందంటే మాక్సిమం నాకు తెలిసి 90% ఛాన్సెస్ మార్చిలో బడ్జెట్ సెషన్స్ లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు బేస్డ్ ఆన్ దట్. ఎందుకంటే మళ్ళీ మనకి మే ఎండింగ్ లేదా జూన్ లేదా జూలైలా మనకు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఇబ్బంది అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ మిస్ అయిందంటే 90% మిస్ కాదు, ఇన్ కేసు మిస్ అయిందంటే ఆగస్ట్ లో మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, బాగానే ఉంది. అంటే మార్చి లేదా ఆగస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ 90% మార్చి రిలీజ్ అవుతుంది, అది మిస్ అయిందంటే ఆగస్ట్ లో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి వస్తే ఏ నోటిఫికేషన్ రావడానికి ఉందంటే నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్ డిఎస్సి అనమాట. దాని తర్వాత సో విఆర్ఓ జాబ్, దీనే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని కూడా అంటారు, ఇది రావడానికి ఆస్కారం. దాని తర్వాత పోలీసు, దాని తర్వాత గ్రూప్స్, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఫారెస్ట్ జాబ్స్ అయితే లేదా టెక్నికల్ సంబంధించి, ఓకేనా, టెక్నికల్ జాబ్స్ ఏదైతుందో ఏఈ కానీ అదేవిధంగా ఏడబ్ల్యూ కానీ ఇంకా రిమైనింగ్ చాలా జాబ్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ రఫ్ గా మీకు ఐడియా కోడ్ నుంచి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సరే వాళ్ళు మార్చిలో ఇస్తారా లేదంటే ఆగస్ట్ లో ఇస్తారా, ఎప్పుడని ఇవ్వాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే భారతదేశం మొత్తం మీద కూడా స్టూడెంట్స్ నోటిఫికేషన్ అనేది బిఫోర్ ఎలక్షన్ ముందే వస్తారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది మే ఎండింగ్ లేదా జూన్ లేదా జూలైలో గనక వాళ్ళు గనక షెడ్యూల్ ఇస్తే, ఇది అఫీషియల్ ఎక్కడ చెప్పలేదు బట్ నాకున్న అవగాహనతో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్స్ లా మార్చి లేదా ఏప్రిల్ లా, చూడండి మార్చి లేదా ఏప్రిల్ లో మీకు మార్చ్ ఎండింగ్ వాళ్ళు చెప్పిన విధంగా మార్చి లేదా ఏప్రిల్ లో మీకు
నోటిఫికేషన్ సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ అది మిస్ అయిందంటే ఆగస్టులో రిలీజ్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎప్పుడైనా రిలీజ్ చేయాలి. మనకు ఒక క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ 2022 నుంచి 2024 వరకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. పేపర్ లీకేజీలు అయితే చాలా విధాలుగా చాలా మంది కూడా సఫర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సిన్సియర్ గా ఎవరైతే పర్ఫెక్ట్ గా తెలంగాణలో ఒక జాబ్ కొట్టాలి, అది పోలీస్ అయినా కానివ్వండి, ఇక్కడ నేను మెన్షన్ చేసిన దాంట్లో ఏదైనా పోస్ట్ అవనివ్వండి, ఓకేనా, ఇది డిఎస్సి టీచర్ పోస్ట్ అవనివ్వండి, విఆర్ఓ కానీ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అవనివ్వండి, పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ లా గ్రూప్ 1 కానీ 2 కానీ 3 4 ఎందుకు చెప్పట్లేదంటే అది ఎంబెడెడ్ విత్ గ్రూప్ 3 అని చెప్పడం జరిగింది. చూద్దాం దాని గురించి కూడా. దాని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ, అదేవిధంగా టెక్నికల్ పోస్ట్ సంబంధించి ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ ఏదైనా ఎగ్జామ్ కానివ్వండి, ఖచ్చితంగా నువ్వు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా సరే మినిమం తక్కువ ఇప్పటి స్టార్ట్ చేసి మినిమం 6 months అయినా మనకు టైం కావాల్సి వస్తుంది. 6 నెలల టైం అయినా మనం ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి. మరి వాళ్ళు మార్చిలోనే రిలీజ్ చేసుకొని ఆగస్టులోనే రిలీజ్ చేసుకోండి. కానీ మన ప్రిపరేషన్ ఎలా ఉంది? సరే, రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 1 రిజల్ట్స్ గురించి, గ్రూప్ 2 రిజల్ట్స్ గురించి, గ్రూప్ 3 రిజల్ట్స్ గురించి. మంచిగా రాసిన వాళ్ళకు హోప్ ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మనం ఎగ్జామ్ రాసినప్పుడే అర్థమవుతుంది. త్వరలో నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ కల్లా గ్రూప్ 1, 2, 3 4 మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లో వస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 మార్చి ఎండింగ్ కల్లా రిజల్ట్స్ వచ్చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఎవరికి జాబ్ వచ్చేది రాంది జిఆర్ఎల్ లిస్ట్ ఇస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎగ్జామ్ మంచిగా రాయలేదు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇప్పుడే స్టార్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో నా ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నేను కూడా రైల్వే అవుతుంది, పోలీస్ అవుతుంది, మన రీసెంట్ గా తెలంగాణ జరిగిన గ్రూప్ 4 కూడా జాబ్ రావడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మనం ఒక జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ప్రాపర్ ప్రణాళిక ఉండాలి. ముందు నుంచే మనం ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిదాంలే చూద్దాంలే అనుకుంటే ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో దగ్గరకు వచ్చు 1 మార్క్ 2 మార్క్స్ 5 మార్క్స్ మిస్ అయిన వాళ్ళని అడగండి. వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, టైం విలువ వాళ్ళకి తెలుస్తుంది. దీనికోసమే ఎప్పుడైనా సరే మనకున్న టైంని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకుంటే రిజల్ట్స్ వరకు వెయిట్ చేయండి. లేదు నేను మంచిగా అటెంప్ట్ ఇవ్వలేదు అంటే మనకు అర్థమైపోతుంది. ఎగ్జామ్ రాసిన రోజే మేము ఎలా రాసామనేది ఒక క్లారిటీ వస్తుంది. 100% అదే ఉండకపోయినా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నేను మంచిగా రాసాను, మంచిగా ప్రిపేర్ అయ్యానుకున్నప్పుడు ఒక 1 month వెయిట్ చేయండి. లేదంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు కఠినమైన నిర్ణయాలు అనేది ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయొద్దు. నీ లైఫ్ లో గవర్నమెంట్ జాబ్ అనుకున్నప్పుడు నువ్వు ఈ ఫీల్డ్ వస్తా అనుకున్నప్పుడు మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. లేదు నేను టెంపరీగా ఏదో చదువుదాంలే వద్దాంలే అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ కాంపిటీషన్ లా మనం జాబ్ అనేది సాధించడం అనేది అది కళలాగానే మిగిలిపోతుంది. పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి మీకు టైం మేనేజ్మెంట్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదు నేను ప్రిపేర్ అవుతా అనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక 6 months లేదా 1 year, 1 సంవత్సరం ఈ 2025 వరకు మీరు ప్రిపరేషన్కే టైం ఇవ్వండి. ఫ్రెషర్స్ కానివ్వండి, ఆల్రెడీ లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు సరిగా ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళు కానీ, నిజంగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 6 months 1 year కాంపిటేటివ్ ఫీల్డ్కి అంకితం చేయండి. హాస్టల్ కన్నా వెళ్ళండి, ఆఫ్లైన్ బ్యాచెస్ కానీ ఆన్లైన్ కోర్సెస్ కానీ వాట్ ఎవర్ ఏది ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎక్కడైనా సరే మనకి ఇన్ఫినిటీ సోర్సెస్ అనే యూట్యూబ్ ఫ్రీ ఆఫ్ సోర్సెస్ ఉంది కాబట్టి దాని ద్వారా మెటీరియల్స్ ద్వారా వాట్ ఎవర్ ఇట్స్ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారా, కోచింగ్ సెంటర్కి వెళ్తారా, మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలనుకోవాలి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు రివిజన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎవరైతే ఇక్కడ చెప్పిన ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మీకు అప్డేటెడ్ క్లాసెస్ అనేది మీకు వెరీ సూన్ గా సంబంధించి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ విఆర్ఓ సంబంధించి కానీ ఫారెస్ట్ బీట్ ఆఫ్ సంబంధించి కానీ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే త్వరలో మీకు కోర్సెస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి అనమాట. ఓకేనా, అప్డేటెడ్ కంటెంట్ కోసం డిలే అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా 2025 లా అప్డేటెడ్ కంటెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రైల్వే ప్రిపేర్ అవ్వాలనుకున్నా, దేనికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ రైల్వేకి సంబంధించిన కోర్సెస్ కూడా జరుగుతున్నాయి. తెలంగాణ సంబంధించి పోలీస్ కానీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అప్డేటెడ్ క్లాసెస్ వెరీ సూన్ గా రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి మీకు అప్ టు డేట్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మన యాప్ లో ఉంటుంది. సో మీరు సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే తెలంగాణలో నాకు తెలిసి మార్చ్ ఆర్ ఏప్రిల్ లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇది కనుక మిస్ అయిందంటే ఆగస్ట్ అనమాట, ఆగస్ట్ అంతే. కానీ నీ ప్రిపరేషన్ ఎక్కడ ఉంది? నీ ప్రిపరేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సిన్సియర్ గా ఈ రోజు నుంచే ప్రిపేర్ గా
నువ్వు రీజన్స్ చెప్పుకుంటూ రీజన్స్ వెతుక్కుంటూ నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతనే నేను ప్రిపేర్ అవుతా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో జాబ్ కొట్టడం అయితే చాలా కష్టం అండి. ఇది కష్టంగా ఉన్న ఇదే నిజం. జాబు 1 మార్క్ 2 మార్క్ మిస్ అయిన వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. మన లైఫ్ లో ఒక డ్రీమ్ పెట్టుకున్నప్పుడు, ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులైనా సరే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దట్స్ ఇట్, అంతే. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పక్కన పెట్టాలి, ప్రిపేర్ అవ్వాలి. లేదు నా వల్ల అవ్వట్లేదు, కంప్లీట్ వదిలిపెట్టి ప్రైవేట్ జాబ్ కన్నా మీకు నచ్చిన బిజినెస్ కానీ వాటర్ బిట్స్ ఎక్కడికైనా వెళ్ళండి. కానీ మనం చదువుతున్నాం అని చెప్పి మనల్ని మనం మోసం చేసుకోవద్దు. అలాగే మనం నమ్ముకున్న పేరెంట్స్, ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా మంది మన మీద డిపెండెంట్ ఉంటారు కాబట్టి సిన్సియర్ గా చదివితే ఏదో ఒక రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సో నాకు కూడా ఒక 1 year 1.5 years బాగా కష్టపడ్డ తర్వాతనే 3 జాబులు రావడం జరిగింది. నేనే కాదు, నాలుగా చాలా మందికి కూడా రావడం జరిగింది. ఓవర్ నైట్ లో సక్సెస్ అనేది రాదు, ఇది లక్ ఫ్యాక్టర్ కాదు ఇది. ఓకేనా? సో అందుకోసమే సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి. స్టాండర్డ్ బుక్స్ చదవండి. ఎన్సీఆర్టీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎన్సీఆర్టీ బుక్స్ కి. ఓకేనా? ఇదే స్టాండర్డ్ బుక్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే, తెలుగు మీడియం వాళ్ళకు కూడా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. న్యూస్ పేపర్ ప్రతి రోజు చదవండి, ప్రతిరోజు 2 లేదా న్యూస్ పేపర్ చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ న్యూస్ పేపర్ పక్కా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి న్యూస్ పేపర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగు మీడియం వాళ్ళకి కూడా ప్రతిరోజు అట్లీస్ట్ డే 1 నుంచే న్యూస్ పేపర్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. చదవండి, అలవాటు చేసుకోండి. ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే కంప్లీట్ గా వదిలేసి ప్రైవేట్ జాబ్ కానీ బిజినెస్ కానీ చూసుకోండి. కానీ టైం వేస్ట్ చేసుకొని మన సగం చదివి జాబ్ రాలేదని మనకు రిగ్రెట్ గా ఫీల్ అవ్వద్దు. 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ రోజు స్టార్ట్ చేయి. ఖచ్చితంగా 100% పాజిటివ్ యాటిట్యూడ్ తోటి స్టార్ట్ చేయి, నీ రిజల్ట్స్ కూడా పాజిటివ్ నే ఉంటాయి. ఓకేనా? సో మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ అనేది ఇస్తాం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.